బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతు బంధు పెన్షన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని సూచించారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన గ్రామ సభలు, దరఖాస్తుల వివరాలు, దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు సీఎం. దరఖాస్తుదారులకు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైన దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతు బంధు పెన్షన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన సభలు, అలాగే దరఖాస్తుల వివరాలు, దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైన అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.